అందరికీ నమస్కారం. ఈ కథ ఒక గడియారం మరియు కాగితం కథ. ఒక చిన్న పట్టణంలో ఒక పెద్ద పాఠశాల ఉండేది. ఆ పాఠశాల గోడపై ఒక పాత గడియారం వేలాడుతూ ఉండేది. రోజంతా అది టిక్టాక్ టిక్టాక్ అంటూ సమయాన్ని చూపేది. అదే తరగతి గదిలో ఒక టేబుల్పై కాగితం కూడా ఉండేది. విద్యార్థులు దానిపై రాసేవారు, మడిచేవారు, కొన్నిసార్లు విసిరిపారేసేవారు కూడా. ఒకరోజు ఉదయం ఆ గడియారం కాగితాన్ని చూసి కొంచెం గర్వంగా అంది. హే కాగితం, నువ్వు అందరికీ ఎంత చులకనో కదా. నీ మీద పిల్లలు రాస్తారు, చింపేస్తారు, చెత్తబుట్టలో వేసేస్తారు. కానీ నాకు ఎంత గౌరవముంది. అందరూ నన్ను చూసే సమయాన్ని తెలుసుకుంటారు. నేను లేని పాఠశాల నడవదు అంటుంది. కాగితం చిరునవ్వుతో మెల్లగా అంది. అవును, నీకు గౌరవముంది, అది నిజం. కానీ మనందరికీ ఒక పని ఉంది. మనమందరం ఉపయోగపడే విధానం వేరు. గడియారం మరింత గర్వంగా, హా, నువ్వు కూడా నీకు విలువుందనుకుంటున్నావా? నువ్వు కేవలం రాయడానికి మాత్రమే అని చెప్పింది. అప్పటివరకు మౌనంగా ఉన్న కాగితం మృదువుగా అంది. సరే, కాలమే మనిద్దరికి సమాధానం చెబుతుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ గడియారం మెకానిజం చెడిపోయింది. అది సమయాన్ని తప్పుగా చూపింది. పిల్లలు ఆలస్యంగా తరగతికి వచ్చారు. టీచర్ కోపంగా ఉన్నారు. ప్రిన్సిపాల్ కూడా గడియారాన్ని తీసి మరమ్మతులకు పంపించాడు. ఇప్పుడు గడియారం గోడమీద లేకపోవడంతో ఎవరికీ సమయం తెలియలేదు. ఆ సమయంలో అదే తరగతిలో ఒక తెలివైన విద్యార్థి తన కాగితంపై సమయ పట్టిక రాశాడు. ఈ సమయానికి తెలుగు పాఠం, ఈ సమయానికి గణితం అని. అందరూ ఆ కాగితాన్ని చూసి సమయాన్ని గుర్తుంచుకున్నారు. పాఠశాల తిరిగి క్రమంలో నడవడం ప్రారంభమైంది. కొన్ని రోజుల తర్వాత గడియారం తిరిగి వచ్చింది. అది గోడపై వేలాడుతూ చూస్తుంది. కాగితంపై రాసిన సమయ పట్టికను అందరూ గౌరవంగా చూస్తున్నారు. గడియారం సిగ్గుతో అంది. స్నేహితుడా, నేను తప్పు చేశాను. నేను నిన్ను చిన్నచూపు చూశాను. కాని నీవు లేకపోతే పాఠశాలే గందరగోళంగా మారిపోయేది. కాగితం చిరునవ్వుతో చెప్పింది. మనలో ఎవరూ పెద్దవారు, చిన్నవారు కాదు. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. సమయం అందరిదీ, కలిసి నడుస్తుంది. గడియారం మౌనంగా తలదించుకుంది. ఆ రోజునుండి అది ఎప్పటికీ కాగితాన్ని తక్కువగా చూడలేదు. అందుకే మిత్రులారా, ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. ఎవరికీ అవసరం లేనివారు లేరు. అందరూ తమ తమ విధంగా సమాజానికి ఉపయోగపడతారు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.